అందరూ వాళ్ళ చేతులు కాళ్ళు ఆడించుకుంటూ కూర్చోకపోతే దోసెడు ఉలవలు తినండి, చాలా గట్టి అవుతారు. దోసెడు సౌండ్ తాగండి, చాలా మంచి ఆరోగ్యానికి. నవ్వకండి అలాగా. సరే, ఆదివారం రాగానే అందరం ఏం చేస్తాం? మేక మాంసం, గొర్రె మాంసం తినడం. గొర్రెలు మేకలు ఎందుకు అంత దూరంగా ఉంటాయో తెలుసా? పచ్చని ఆకులు తింటాయి కాబట్టి. ఆకులు తినండి, ఆకులు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. బస్సులో వెళ్తూ ఉంటాం, ఎన్నో చెట్లు కనిపిస్తుంటాయి మనకి. ఒక్కసారి చేతు బయటికి పెట్టి ఒక్క గుంజుడు గుంజండి, దోసి నిండా ఆకులు. ఆకులు తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. సరే, పొద్దున్న లేవగానే అందరూ పేపర్ చదవడం, పేపర్ పక్కన పడేయడం, అటక మీద పెట్టేయడం. వారం తర్వాత చూడండి పేపర్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది. అంటే పేపర్ జీవించున్నదన్నమాట. పేపర్ తినండి. పేపర్లో చిన్న చిన్న పాంప్లెంట్లు వస్తాయి. పాంప్లెంట్లే కదా అని పారేయకండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, వారికి ఇవ్వండి, గప్పరిస్తారు. ఇంట్లో యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, వారికి సండే వీక్లీ ఇవ్వండి, చాలాసేపు నవ్వుతారు. ఇంట్లో మీ పిల్లలకి సినిమాలంటే ఇష్టం అనుకోండి, సినిమా పేపర్ ఇవ్వండి, చాలా చక్కగా తింటారు. సరే, ఇంట్లో మరుగుదొడ్డి శుభ్రం చేయడానికి మనం అందరి ఇళ్లలో ఫలానా యాసిడ్ బాటిల్స్ వాడుతూ ఉంటాం. యాసిడ్ బాటిల్స్ వాడితే మరుగుదొడ్డి ఎందుకు అంత శుభ్రంగా ఉంటుంది? యాసిడ్ బాటిల్ వాడడం వల్ల మరుగుదొడ్డి చాలా శుభ్రంగా ఉంటుంది. గ్లాసెడ్ యాసిడ్ తాగండి, కడుపు చాలా శుభ్రం అవుతుంది. ఇలాంటి ఆరోగ్య సూత్రాల్ని మీరు రోజు పాటించినట్టయితే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ బిజీ లైఫ్లో మీరు ఇలాంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అందంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను.